హిందువులపై హిందూ ఆలయాలపై దాడులు జరగడం బాధాకరమని హిందూ సమితి అధ్యక్షులు పోరాన్ అన్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా హిందువులను పట్టించుకోవడం లేదని హిందూ సంఘాల నాయకులు ఆరోపించారు. ఏ ప్రభుత్వం వచ్చినా హిందువులకు అండగా నిలబడకపోవడం హిందువుల దురదృష్టకరమని అన్నారు. ముత్యాలమ్మ దేవాలయంపై దాడి చేసిన నేరస్తుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అలాగే శాంతియుతంగా మొన్న ధర్నా చేస్తున్న హిందువులపై లాఠీ చార్జీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ప్రభుత్వ ఆదేశానుసారమే పోలీసులు ఆ చర్యలకు పాల్పడుతున్నారని, పోలీసులకు హిందువుల మీద శత్రుత్వం ఏమీ ఉండదని అన్నారు. రాజకీయ నాయకుల దుర్బుద్ధితోనే హిందువులపై ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని అన్నారు. ఇటువంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చూడాలని అన్నారు. హైదరాబాద్ లో ముత్యాలమ్మ గుడి మీద దాడి జరిగిన సంఘటనకు నిరసనగా ఈ రోజు మేము ఇక్కడ రోడ్డు చేస్తూ నిరసన తెలియజేస్తున్నాము. ఆ ముత్యాలమ్మ గుడిపై దాడి చేసిన దుండగులు ఎవరైనా సరే వాళ్ళని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. భవిష్యత్తులో ఇలాంటి ఏ హిందూ ఆలయాలపై కానీ హిందూ మన పూజారులపై కానీ ఎలాంటి దాడి జరిగిన ప్రభుత్వాన్ని మెడలు వంచి ఖచ్చితంగా హిందువులందరం ఐక్యంగా తిరుగుబాటు చేస్తామని ఈ ముఖంగా ప్రభుత్వానికి హెచ్చరించడం జరిగింది. హిందూ ఆలయాలపై వచ్చే ప్రతి ఆదాయాన్ని గవర్నమెంట్ తీసుకొని గవర్నమెంట్ నడుపుకుంటుంది. కానీ హిందూ ఆలయాలకు ఎందుకు సెక్యూరిటీ ఇవ్వడం లేదు? కేవలం ఈ రాజకీయ స్వార్థం కొరకు ముస్లింలకు అండగా నిలబడుతున్నారు, క్రైస్తవులకు అండగా నిలబడుతున్నారు, కానీ హిందువులను మాత్రమే దూరం పెడుతున్నారు. కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి సంఘటన మళ్ళీ జరిగితే మాత్రం తీవ్ర పరిమాణాలు ఉంటాయని ఈ సందర్భంగా